స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ కార్మికులకు పని భద్రత కల్పించాలంటూ విశాఖ జిల్లా కలెక్టర్కు వారంతా వినతి పత్రం అందజేశారు. సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో పనిచేసే 150 మంది కలెక్టరేట్లో జరిగే స్పందన కార్యక్రమంలో తమ గోడు వినిపించేందుకు వచ్చారు. 7 నెలలుగా తమకు పనులు లేకపోవడంతో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో కొత్త టెండర్లు పిలవకపోవడంతో పనులు లేవని ధర్మారావు అనే కాంట్రాక్ట్ కార్మికుడు వాపోయాడు. డి ధర్మారావు నా పేరండి. సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో స్టీల్ ప్లాంట్లో వర్క్ చేస్తామండి. 7 నెలలు అయింది, ఇప్పటికి పని లేదు, ఏది లేకుండా చేశారండి. వాళ్ళు 1 మంత్ ఆగితే పని పెడతామని చెప్పారండి. ఇప్పుడు వరకు ఎవరో పట్టించుకోలేదండి. టెండర్ కూడా పెట్టలేదండి. 1 నెల పేమెంట్ ఇచ్చారు, ఇంకా 4 నెలలు పని చేసింది కూడా పేమెంట్ ఇవ్వలేదండి. ఇంకా ఫర్దర్ వర్క్ ఆర్డర్ టెండర్ పెడతానన్నారు, ఇప్పటి వరకు పెట్టలేదండి. దానికోసం మాకు పని ఇవ్వాలని 154 మంది అండి, 7 జోన్లు అండి. ఆ పని కావాలని మేము కలెక్టర్ గారికి వచ్చి రికమెండ్ చేస్తాం. జీతాన్ని ఇవ్వలేదు, 1 నెల ఇచ్చారండి. చెప్పాను 1 నెల ఇచ్చారు, 3 నెలలు పని చేసిందని కూడా ఇవ్వలేదండి. అక్కడ మరి పని లేదండి. మా సమస్య మళ్ళీ మాకు పని కావాలండి మేడం. పని టెండర్ సెక్షన్లో టెండర్ వేయడానికి రెడీగా ఉంది, ఇంకా పని ఇవ్వలేదు. పిలుస్తానంటారు, రోజుకి కాలయాపన చేస్తాను. వెనక 2 జోన్లు ఉన్న వాళ్ళు పిలిచారు, మాకు పిల్లలేదండి. 7 జోన్లు మెయిన్ జోన్లకి ఆఫీస్ ఉన్నారండి. అది మిస్ వాటి కోసం.